మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము 108 దివ్య దేశాలు ఉంటాయండి. మరి దాంట్లో 106 దివ్య దేశాలు మనకు ఈ భూలోకంలో ఉన్నాయి. అందులో మొట్టమొదటి దివ్య దేశము శ్రీరంగం అని చెప్తారు. అయితే ఇప్పుడు ఇది త్రేతాయుగంలోనే మొట్టమొదటగా ఆ శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా ఈ భూలోకంలో ప్రవేశించిన పెరుమాళ్ళు అన్నమాట శ్రీరంగనాథుడు. అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెరుమాళ్ళని ఏమంటారంటే పెరియ పెరుమాళ్ళు అంటారు. పెరియ అంటే చాలా పెద్ద దేవుడు అని అర్థం, పెరుమాళ్ళు అంటే దేవుడు. అయితే ఇది ఎలా వచ్చింది సంభవించింది అంటే మనకు శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఏమంటారు పట్టాభిషేకం అన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదా మనం. ఆ విధంగానే ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడా వచ్చిన అతిథులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న విధంగా బహుమానాలు ఇస్తూ ఉంటాడు. అయితే విభీషణుడు కూడా ఉంటాడు కదా, ఆ విభీషణుడికి ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో బ్రహ్మదేవుడు వైవస్వత మనువుకు ఇచ్చిన దాన్ని అక్కడి నుంచి పరంపరగా శ్రీరాముడికి వస్తుందన్నమాట. ఈ రంగనాథ స్వామి పెరుమాళ్ళు వాళ్ళు ఆరాధించే పెరుమాళ్ళు అనమాట వాళ్ళ ఇళ్ళల్లో. అయితే ఆ పెరుమాళ్ళను విభీషణుడు కోరుకుంటే విభీషణుడికి అందజేస్తాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు దాన్ని తీసుకొని విభీషణుడు విమానంలో కూర్చొని శ్రీలంకకు వెళ్తూ ఉంటాడు తన రాజ్యానికి. వెళ్ళేటప్పుడు సంధ్యా సమయం అయిందని చెప్పేసి ఈ కావేరీ నది వద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ విమానాన్ని అక్కడ 2 కావేరీ నదుల మధ్యలో ఉన్న ప్రదేశంలో ఆపి తను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. సంధ్యావందనం చేసుకొని తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళిపోదాం అనేసరికి ఆ విగ్రహము అక్కడే ప్రతిష్ఠితమైపోయింది, రావట్లేదు. అప్పుడు ఒక ఆకాశవాణి ఏం చెప్తుందంటే ఆ పెరుమాళ్ళు నేను ఇక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నాను, ఇక్కడే ఉంటానని చెప్తాడు. అయితే నేను ఇక్కడనే ఉన్నా కానీ నీకు అనుమతిస్తా రోజు నువ్వు పూజించుకోవడానికి అంటే ఇప్పటికి కూడా అంటారనమాట. రాత్రిపూట విభీషణుడు వచ్చి ఆ రంగనాథ స్వామిని అర్చించి వెళ్తారట. మరి అదేవిధంగా దక్షిణముఖంగా దక్షిణం వైపు తిరిగి ఉంటుంది విగ్రహం. ఎందుకు అంటే నేను నిన్ను చూస్తూ ఉంటాను, నీ వైపు తిరిగి నువ్వు అక్కడి నుంచి చూసినా కూడా నేను నీకు అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చాడనమాట విభీషణుడికి. ఆ విధంగా శ్రీరంగం అనేది అక్కడ ఏర్పడింది. అది ఓంకార విమానంలో ఆ శ్రీరంగనాథ స్వామి ప్రతిష్ఠితమై ఉన్నాడనమాట. దాన్ని పెరియ పెరుమాళ్ళు అంటారు. అదేవిధంగా ఇందులో అర్చామూర్తి ఉంటారు. మూల విరాట్ ఒకళ్ళు ఉంటారు, అర్చామూర్తి అని ఒకళ్ళు ఉంటారు. అంటే మనకు ఉత్సవాలు జరిగినప్పుడు పెరుమాళ్ళను ఊరేగింపడం కోసము వేరే విగ్రహాలు ఉంటాయి. అది ఆళ్వార్లు వాటిని ప్రతిష్ఠించారన్నమాట. అయితే తురుష్కులు ఒకసారి విగ్రహాలను తీసుకువెళ్తూ ఉంటే వీటిని చంద్రగిరి ప్రాంతానికి పంపిస్తారు. అదేవిధంగా ఈ రంగనాథ స్వామి మన తిరుపతికి కూడా వచ్చి కొంతకాలం అక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిండ్రు. అయితే వీరు ఎటువంటి వారు అంటే పెరియాళ్ళవారు ఏమంటారు అంటే ముముక్షుపడి గ్రంథంలో
సర్వేశ్వరుని ఆ రంగనాథుని యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా చెప్పి ఆ సర్వగుణాలన్నీ కూడా ఈ ఉత్సవమూర్తిలో కూడా ఉన్నాయి అని చెప్తారు. అదేవిధంగా మనకు మనవాళ్ళ మహామునులు కూడా వివరిస్తారన్నమాట. అందుకే ఆ స్వామి అందమైన స్వామి అట, అందుకని నంబెరుమాళ్ళు అంటారు. మరి పెరుమాళ్ళు అంటేనేమో మూల విరాట్టు శ్రీరంగనాథ స్వామి, మరి నంబెరుమాళ్ళు అంటేనేమో ఉత్సవ మూర్తి అన్నమాట. అక్కడ రోజు అనునిత్యము మనకు ఉత్సవాల్లో పాల్గొనే విగ్రహాలు అన్నమాట. అయితే శ్రీరంగనాథుని సౌందర్యాన్ని కూడా అభివర్ణించేటప్పుడు నంబెరుమాళ్ అనే ఎందుకు అన్నారంటే అంత సౌందర్యం కలిగి ఉన్నారు. అయితే అటువంటి సౌందర్యాన్ని చూసి ఆ సౌందర్యం అనే సముద్రంలో మనం మునిగిపోయి కొట్టుకుపోతామట. అందుకనే అక్కడ బంగారు స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు ఎందుకు అంటే మనం పడిపోకుండా ఆయనను దర్శించుకుని ఆనందించడం కోసము అవి మనను కాపాడుతాయట ఆ స్తంభాలు అని వారు వర్ణించారనమాట ఆచార్యులు. ఇదండి పెరుమాళ్ళు అంటే రంగనాథస్వామి మూల విరాట్టు శ్రీరంగంలో ఉన్న పెద్ద పెరుమాళ్ళు అనమాట. నంబెరుమాళ్ళు అంటేనేమో అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహం అన్నమాట. అయితే దీన్ని ఎందుకు చెప్పుకోవడము అంటే మనకి ఉగాది సందర్భంగా మొట్టమొదటగా వేంచేసి ఉన్న ఈ పెరుమాళ్ళ సన్నిధిలో కూడా పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. ఉగాది పండగ సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా మళ్ళీ ఈ నంబెరుమాళ్ళ ఉత్సవ విగ్రహాలను తెచ్చినప్పుడు వాటి యొక్క తిరునక్షత్రం అనేది మనకు రేపు. కాబట్టి ఈ సందర్భంగా మనము దీని గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ రంగనాథ స్వామిని, ఆ పెరుమాళ్ళని, ఆ నంబెరుమాళ్ళని ఇద్దరిని కూడా మనసులో స్మరించుకొని నమస్కరించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.